మనం ఇప్పుడు గ్లోబల్ విలేజ్లోనే ఉన్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కానీ పక్కన ఉన్న మనిషితో మాట్లాడే తీరిక లేదు. గడియారం ముళ్ళుతో పోటీ పడుతూ డెడ్లైన్ల మధ్య నలిగిపోతూ ఒత్తిడిని అలవాటు చేసుకున్నాం. సంక్రాంతి అంటే కేవలం ఇంటికి వెళ్ళడం కాదు, మన అంతరాత్మను పలకరించుకోవటం. భోగి రోజు పాత వస్తువులను మంటల్లో వేస్తాం, కానీ మోటివేషన్ పరంగా ఆలోచిస్తే ఆ మంటల్లో వేయాల్సింది మీలోని నకారాత్మక ఆలోచనలను. నేను చేయలేను అనే భయాన్ని, నిన్న జరిగిన ఓటమి అనే బాధను, రేపేమవుతుందో అనే ఆందోళనను ఆ భోగి మంటలో కాల్చేయండి. ఆ మంటల నుండి వచ్చే వెచ్చదనం మీలో కొత్త ఆశను, ధైర్యాన్ని నింపాలి. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు మనకు ఆరోగ్యానికి, ప్రకృతికి ఇచ్చే గౌరవానికి చిహ్నం. పచ్చని ప్రకృతి మధ్య ఆవుల సంరక్షణలో గడిపే ఆ జీవితం మనకు కృతజ్ఞత నేర్పుతుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. కానీ సంక్రాంతి పిండి వంటలు మనకు ఓర్పును, ఐక్యతను నేర్పుతాయి. అరిసెలు పాకం కొంచెం తప్పినా అరిసె పాడవుతుంది. అలాగే మన జీవితంలో కూడా సమయం మరియు ఏకాగ్రత ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. పిండి వంటలు చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరూ ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ చేస్తారు. ఒకరు పిండి కలిపితే ఒకరు వండుతారు, ఇంకొకరు వడ్డిస్తారు. నేటి తరం నేర్చుకోవలసింది కార్పొరేట్ ఆఫీసులో మనం వెతుకులాడే టీంవర్క్ మన అమ్మమ్మల వంటింట్లోనే ఉంది. ఒంటరిగా పరిగెత్తడం కంటే అందరినీ కలుపుకుని వెళ్ళడంలోనే అసలైన ఆనందం, విజయం ఉన్నాయని ఈ పిండి వంటల సందడి మనకు గుర్తు చేస్తుంది. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి అంటాం. అంటే మార్పు. జీవితంలో మార్పు అనేది సహజం. ఆ మార్పును సానుకూలంగా స్వీకరించాలి. సూర్యుడు తన పయనాన్ని ఎలాగైతే క్రమశిక్షణతో కొనసాగిస్తాడో, మనం కూడా మన లక్ష్యాల పట్ల అంతటి నిబద్ధతతో ఉండాలి. సంక్రాంతి పండుగ మనకిచ్చే అతిపెద్ద సందేశం మార్పును ఆహ్వానించు, స్థిరంగా పోరాడు. రైతు కేవలం పంట పండించేవాడు కాదు, ఓర్పుకు పరాకాష్ట. విత్తనం వేసినప్పటి నుండి పంటక చేతికి వచ్చే వరకు రేయింబవళ్ళు శ్రమిస్తాడు. ఓటమిని తట్టుకుని అకాల వర్షాలు పడినా, పంట పండకపోయినా కుంగిపోకుండా మళ్ళీ మరుసటి ఏడాదికి నాగలి పడతాడు. తాను ఆకలితో ఉన్న లోకానికి అన్నం పెడతాడు. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ధాన్యపు రాసులని కాకుండా మీ మనసులోని ఆలోచన రాసులను శుభ్రం చేసుకోండి. కష్టపడడంలో రైతులా ఉండండి, స్వచ్ఛతలో గొబ్బెమ్మలా ఉండండి, వెలుగును పంచడంలో భోగి మంటలా ఉండండి, లక్ష్యం వైపు సాగడంలో సూర్యుడిలా ఉండండి. కష్టం నీదైతే ఫలితం నీ జాతిది కావాలి. శ్రమ నీదైతే విజయం నీ సంక్రాంతి కావాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.